గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకుంటే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం బహుళపక్షం తిథి దశమి సాయంత్రం 4:16 తదుపరి ఏకాదశి శ్రావణం రాత్రి 8:13 తదుపరి ధనిష్ట వర్జం రాత్రి 11:52 నుంచి 19 వరకు 1:19 వరకు. అలాగే దుర్ముహూర్తం చూసుకుంటే ఉదయం 10:16 నుంచి 11:05 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు. అమృత గడియలు ఉదయం 10:30 నుంచి 11:59, రావు కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:11, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, తెలుగు నేలకు ఎండ దెబ్బ, 2 రాష్ట్రాలపై వాతావరణం మార్పులు ప్రభావం తీవ్రంగా ఉన్నాయంటున్నారు. తెలంగాణలో తాజాగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట. గత 53 ఏళ్ల పరిస్థితులపై క్లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనం చేసింది. తెలంగాణలో 0.5, ఏపీలో 0.9 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు అని చెప్పేసి చెప్తున్నారు. 10 లక్షల మందితో తుక్కుగూడ సభ, అక్కడి నుంచే ఎన్నికల జాతీయ మేనిఫెస్టో విడుదల, ఏర్పాట్లు ముమ్మరం చేసిన కాంగ్రెస్ అంటూ అవార్డు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అచ్చంపేట నియోజకవర్గ కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. గతంలో దుండగుల కాల్పులో జవాన్ యాదయ్య మరణించారు. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగాలతో పాటు కుటుంబానికి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో వారు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పట్టాదారు పాస్ పుస్తకం అందించారు అంటూ అంశాన్ని ఇచ్చారు. నీటి ఎద్దడి లేకుండా తక్షణ కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తుందట. మంచి నీటి సరఫరా పర్యవేక్షణకు 10 మంది ఐఏఎస్లు, రేపు దిగువ మానేరుకు నీటి విడుదల, పురపాలికకు ₹30 కోట్లు అంటూ ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. మధ్యంతర ఉపశమనం కలిగించండి, ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్ వినతి, నన్ను అవమానించడమే ఈడీ లక్ష్యమని ఆరోపణ, తీర్పు నేటికి వాయిదా వేసిందట. కన్సల్టెన్సీ సంస్థలతో డ్యామ్ సేఫ్టీ కమిటీ భేటీ అంటూ వార్తిచ్చారు. మేడిగడ్డపై చర్చ, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్ వచ్చింది, ఆ అంశాన్ని ఇచ్చారు. అంతరిక్ష యాత్రలో మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం, మున్ముందు ప్రతి మనిషికో ఐపీ నంబర్, ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ తెలిపారట. జైలా బేలా తెలుసుకోండి, అవినీతి పరులకు ఉన్న అవకాశాలు ఆ రెండే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారట. టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగే ఉంటే చర్యలు, ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడారు. ఏపీ అభివృద్ధికే టీడీపీ జనసేనలతో కూటమిని వెల్లడి అని చెప్పేసి వార్తించారు. ఆర్గానిక్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ బాయిలర్ పేలి డైరెక్టర్, 9 కార్మికులు దుర్మరణం చెందారు. 16 మందికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా చందాపూర్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సీఎం రేవంత్ సమీక్షించారట. ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం, అడ్డగోలుగా మాట్లాడితే సీఎంను వదిలిపెట్టాను, భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మంత్రి కొండ సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు ఇచ్చారట. శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ అంటూ ఈసీకి వివరించిన సీఎస్ అంటూ వార్తిచ్చారు. అలాగే భూకంపం కారణంగా తైవాన్లోని హువాలిన్లో పక్కకు ఒరిగిన బహుళ అంతస్తుల భవనం అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. తైవాన్ను కుదిపేసిన భూకంపం 9 మంది మృతివాత, 1011 మందికి గాయాలయ్యాయంట. ఈ భూకంపంలో ప్రతి గింజను కొంటాం, 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తాం, ధాన్యం లెక్కల వెంటనే ఆన్లైన్లో, పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రానివ్వకుండా 56 చెక్ పోస్టులు. ఈనాడుతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడారట. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు 1967 180042533500 500333 నంబర్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఇక్కడ ఈనాడులో ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కొత్త రుణాలు కావాలా, పాత అప్పు కట్టండి, రైతులకు తేల్చి చెప్తున్న బ్యాంకులు. మౌఖిక ఒత్తిళ్లు, లీగల్ నోటీసులు సైతం జారీ చేస్తున్నారట. రుణమాఫీ జరగక అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో పేరుకపోయిన బకాయిలు, ముందుకు కదలని రుణమాఫీ ప్రక్రియ, కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు కాని వైనం, ఎన్నికల కూడా ఆటంకంతోనే ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదంటున్నారు వ్యవసాయ శాఖ. ₹2 లక్షల వరకు రుణమాఫీకి ₹30,000 కోట్లు అవసరమని సర్కార్ అంచనా ఉందట. ఏప్రిల్లోనే బ్యాంకులు పంట రుణాల ప్రక్రియ షురు అవుతుంది. ఈ కారణంగానే అప్పులు తిరిగి చెల్లించాలని, రెన్యువల్ చేసుకోవాలని కోరుతున్నారు బ్యాంకులు. బ్యాంకులు చెప్పిన విధంగా చెల్లించాలంటున్న వ్యవసాయ శాఖ. రైతు బంధు మొత్తాన్ని జమ చేసుకుని కొన్ని బ్యాంకులు దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉండిపోతుందంటూ వార్తించారు. రసాయన పరిశ్రమలో పేర్ల రియాక్టర్
ఘోర ప్రమాదంలో పరిశ్రమ యజమాని సహా 5గురు మృత్యువాత, 30 మందికి పైగా కార్మికులకు గాయాలు, 7గురు పరిస్థితి విషమం. మృతులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి గుర్తింపు. సంగారెడ్డి జిల్లా ఉత్నూరు మండలం చందాపూర్లో ఘటన. గవర్నర్, సీఎం సహా ప్రముఖులు దిగ్భ్రాంతి. ఘటన స్థలానికి మంత్రులు, అధికారులు వెళ్లి చూడడం జరిగిందట. ఇందిరమ్మ స్థానం మన ఖాతాలోకి. మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, కలిసికట్టుగా పనిచేసి పూర్వ వైభవం తెద్దామని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారట. ధర్మాన్ని గెలిపించండి, విశ్వసనీయత, మోసం రెండిట్లో మీరు దేనివైపు ఆలోచించండి. పూతల పట్టు సభలో ప్రజలకు ఏపీ సీఎం జగన్ పిలుపునిచ్చారని చెప్పేసి వార్తిచ్చారు. నీటి ఎద్దడి నివారణ ఎలా? పట్టణాల్లో నీటి సమస్యలపై ప్రభుత్వం తర్జన భజన పడుతుందట. తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్లకు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలను జారీ చేసిందట. నా వ్యక్తిత్వ అహనానికి రేవంత్ రెడ్డి యత్నం. కొండ సురేఖ మెదడు లేని విమర్శలు చేస్తుంది అంటూ మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. చట్ట వ్యతిరేక వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, చనిపోయిన రైతుల వివరాలు సీఎంకు పంపిస్తామని వెల్లడించారంటూ వార్తించారు. కృష్ణా జలాలు తీసుకుంది చాలు, తెలంగాణకు కృష్ణా బోర్డు ఆదేశం. శ్రీశైలం సాగర్ నుంచి నీళ్లు తీసుకోవడానికి తక్షణమే ఆపాలని స్పష్టీకరించిందట. ఏపీ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. కృష్ణా బోర్డు వైఖరిపై తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది. వివాదంపై కేంద్రానికి లేఖ రాయనున్న బోర్డు అని చెప్తున్నారు. బీజేపీ ఎందుకు సుమోటిగా తీసుకోవడం లేదు? ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నది ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టాం, తప్పు చేసిన వారిని జైలుకు పంపుతాం, నీటిపారుదల, విద్యుత్ శాఖలో అవినీతిపై నిగ్గు తేలుస్తాం. మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు మాట్లాడారట. జిల్లా కేటగిరీ పోస్టులకు 1.3 నిష్పత్తి. ఉద్యోగ నియామక పరీక్షలో టీఎస్పీఎస్సీ ఊహం. 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చినా పూర్తిస్థాయి భర్తీకి అవకాశం. జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు మాత్రం 1.2 నిష్పత్తిలో ఎంపిక కానుందని చెప్పేసి దీనికి సంబంధించిన వివరాలు సాక్షులు ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే నేట్ నుంచి జేఈ మెయిన్స్ పరీక్ష ప్రారంభం కానుంది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈ మెయిన్స్ 2వ విడత గురువారం నుంచి దేశవ్యాప్తంగా మొదలు కానుంది. దీనికోసం ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందట. 6 గ్యారెంటీలపై చర్చకు సిద్ధమా? 6 గ్యారెంటీలపై మంత్రులు చర్చకు సిద్ధంగా ఉన్నారా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిందని అన్నారు. తైవాన్లో తీవ్ర భూకంపం. ద్వీపదేశం తైవాన్లో శక్తివంతమైన భూకంపం అంటూ అంశాన్ని ఇవ్వడం జరిగింది. 9 అడుగుల్లో బోరు, కరెంటు లేకున్నా 20 ఏళ్లుగా నీరు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు చేనులో ఆగని జలధార. 2005లో వేసిన బోరు మండే ఎండల్లోనూ కూడా నిరంతరాయంగా ప్రవహిస్తుంది అంటూ వార్తించారు. విశాఖలో పరుగుల సంద్రం. కోల్కతా 272 7, ఢిల్లీపై 106 పరుగులతో గెలుపు. బీజేపీ ఆటలు సాగనివ్వమంటూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి యత్నాలు చేస్తున్నారు అంటూ రాహుల్ తెలిపారు అంటూ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రియాక్టర్ బద్దలై శరీరాలు చింద్రమై సంగారెడ్డి జిల్లా ఉట్నూరు ఎస్బీ ఆర్గానిక్స్లో భారీ పేలుడు. పరిశ్రమ డైరెక్టర్ సహా 5గురు దుర్మరణం చెందారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. అలాగే తాగునీటి ట్యాంకులో 30 కోతులు, కాలేబారాలు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఘటన. నీరు తాగడానికి వెళ్లి ట్యాంకులో పడిన కోతులు 10 రోజులుగా 150 ఇళ్లకు ఆ నీరే సరఫరా అయిందట. అందులో కోతులు వెంట్రుకలు, అవశేషాలు, కలుషిత నీరు చూసి యువకులు ఫిర్యాదు. 3 ఏళ్ల కిందట ఇక్కడే ఇదే తరహా ఘటన చోటు చేసుకుందని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆర్ బాధ్యుడా? పోలీసు అధికారులు రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండదా? ట్యాపింగ్ చేయాల్సిన అగత్యం మాకు లేదు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లింక్ వీరుడు. ఆధారాలు బయట పెట్టే దమ్ము లేక లింకులు అడ్డదిడ్డంగా మాట్లాడితే సీఎంను వదలం. తప్పుడు ప్రచారాలను లీగల్గా ఎదుర్కొంటా. కడియం దానం పదవులు పోవడం ఖాయం. రేవంత్ మొగడైతే రుణమాఫీ చేయాలి. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీకి ఓటేయాలి. రేవంత్ గుంపు మేస్త్రి, మోదీ తాపి మేస్త్రి. బీఆర్ఎస్ బీజేపీతోనూ పోటీ అంటూ కేటీఆర్ తెలిపారు. సురేఖ ఎన్ఎం మహేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు అంటూ వార్తించారు. తాగునీటి సరఫరాపై పర్యవేక్షణకు 10 మంది ఐఏఎస్లు. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అధికారులకు జూలై చివరి వరకు సెలవులు లేవు. ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పారు అంటూ వార్తించారు. తుక్కు రవాణా బంద్. కేటీపీఎస్ స్క్రాప్ స్కామ్పై కదిలిన యంత్రాంగం. టెండర్పై సీఎండీ రిజ్వీ ఆరా తీశారట. అంశాన్ని ఇచ్చారు. కొత్తగూడెం జిల్లా పల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని తుక్కు తరలింపును అధికారులు నిలిపివేసినట్టు తెలుస్తుంది అంటూ వార్తించారు. మందకు దూరమై వెర్రెత్తి రైతును తొక్కి చంపిన ఏనుగు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
బూరేపల్లిలో ఘటన మహారాష్ట్రలో మంద నుంచి విడిపోయి వచ్చిన ఏనుగు మృతుడి కుటుంబానికి సర్కారు 10 లక్షల పరిహారం అంటూ వార్తించారు. తైవాన్లో భారీ భూకంపం మాంశాన్నిచ్చారు. అలాగే భద్రాచలం వద్ద 2వ వారధి సిద్ధం. శ్రీరామనవమి నాటికి ప్రారంభం. నాడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పట్టుదలతో సాకారం చేసిన మంత్రి తుమ్మల అంటూ వార్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్ లభించింది. ఆ అంశాన్ని ఇచ్చారు. సాగర్పై కేంద్రమే తేల్చాలి, ఏం చేయాలో చెప్పాలంటూ కృష్ణ బోర్డుకు లేఖ రాశారు. 4న త్రిసభ్య కమిటీ భేటీ రాలేమన్న తెలంగాణ రాష్ట్రాలు. 8వ తేదీ నుంచి 5 టీఎంసీలు ఇవ్వాలని కోరిన ఏపీ. ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేసిన తెలంగాణ నిలిపివేయాలని చెప్పేసి బోర్డు తెలిపిందట. సిమెంట్ మంట రూపాయలు 40-50 పెరిగే ఛాన్స్ ఉందట. నేటి నుంచి అమలుకు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయట. ఎన్నికల కోడ్ ఎండాకాలంతో మందగించిన నిర్మాణ రంగం. ధరల పెంపుతో సిమెంట్ అమ్మకాలు తగ్గుతాయని చెప్పేసి డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బైడెన్ వర్సెస్ జిన్పింగ్ ఫోన్లో అమెరికా చైనా అధ్యక్షుల సంవాదం. హైటెక్ టెక్నాలజీ గురించి మాటలు తూటలు. మీ విధానాలు ఆర్థిక ముప్పు పెంచేలా ఉన్నాయి. తైవాన్పై గీత దాటద్దు డ్రాగన్ హెచ్చరిక. రష్యాకు మీ తోడ్పాటు యావత్ ఐరోపాకు చేటు. టిక్ టాక్ విషయంలో వెనక్కు తగ్గమంటూ అమెరికా తెలిపింది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే గొంతెండిపాయ మడి తడవదాయ అంటూ ట్రాక్టర్లు ఫ్రీగా ఇవ్వాలి. పల్లెలు పట్టణాలు తాగునీటికి తనలాడుతున్నాయి. ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం వల్లే ఈ కొరత. హైదరాబాద్ ప్రజలపై పగబట్టినవా రేవంత్. కేసీఆర్ అంటే నీళ్లు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. దేశంలో చెల్లని నోటు అంటేనే రాహుల్ గాంధీ. జంపింగ్ ఎమ్మెల్యేల పదవులు పోవడం పక్కా అని చెప్పేసి వార్తించారు. కరువు కొరల్లో సిరిసిల్ల ఎడారిని తరిపిస్తున్న మానేరు బాగు. పాడి రైతులకు పైసలు లేవు. విజయ్ డైరీ 80 కోట్లు బకాయి అంటూ ఆవార్తించారు. హైదరాబాద్ అడవులో ఏనుగు ప్రత్యక్షం. గజరాజు దాడిలో అన్నదాత మృతి చెందారు. భార్య కళ్ళెదుటే ప్రాణాలు వదిలిన భర్త. ఆసిఫాబాద్ జిల్లా బూరపల్లిలో ఘటన. భయాందోళనలో పరిసర గ్రామ ప్రజలు. మృతుడి కుటుంబానికి 10 లక్షలు అంటూ సురేఖ తెలిపారట. తాగునీళ్ల ట్యాంకులో చచ్చిన కోతులు. 3 రోజుల పాటు అవే నీళ్లు సరఫరా. వాటర్ ట్యాంకులో 30 కోతుల కలబరాలు. నల్గొండ జిల్లా నందికొండలో ఘటన. స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి. అధికారుల తీరుపై మండిపడ్డ ప్రజలు అనే వార్తించారు. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. డైరెక్టర్ సహా 5 కార్మికులు మృతి చెందారు. ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. అలాగే రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు. పంట రుణాలపై బ్యాంకులు మెలిక పెట్టాయట. బకాయిలు చెల్లిస్తేనే రెన్యువల్ చేస్తాను కొత్త రుణాలు ఇస్తామని అధికారులు కండిషన్. వానాకాలం పంట రుణాలు ఈసారి గగనమే. రుణమాఫీ కోసమే రైతులు ఎదురుచూపులు. కార్యాచరణ ప్రారంభించిన రాష్ట్ర సర్కార్. విధి విధానాలు కట్టప్ తేదీ నిర్ణయించలేదు. సర్కార్ మోసం చేసిందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రూపాయలు 7,000 కోట్లు ఏమైనాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు నిధులను పంపిణీ చేయకుండా ఈసీ అడ్డుకుంది. కాంగ్రెస్ సర్కార్ ఆ డబ్బును ఏం చేసింది? ప్రజా దర్బార్లో నేడు చాప్రాసిలే మిగిలారు. రేవంత్ రెడ్డిపై బహిష్కృత నేత బక్క జడ్సన్ ఫైర్ అయ్యారు అంటూ వార్తించారు. వెంటనే 2 లక్షలు రుణమాఫీ చేయాలి. స్పష్టమైన తేదీ ప్రకటించాలి అంటూ హరీష్ తెలిపారు. అలాగే బ్యాంకులకు హామీ పత్రం రాసివ్వండి. ప్రభుత్వ వైఖరితో బ్యాంకర్లు రైతుల మధ్య చిచ్చు. బీఆర్ఎస్ 2 సార్లు 1 లక్ష చొప్పున రుణమాఫీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారట. 10 జీవశాస్త్రంలో 2 మార్కులు. బ్లూ ప్రింట్కు విరుద్ధంగా ప్రశ్నపత్రం నిజమేనని తేల్చిన నిపుణుల కమిటీ. 6వ ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందట. 5వ ప్రశ్నకు ఏది రాసినా మార్క్ ఇవ్వాలని చెప్పేసి స్పష్టం చేసిందని చెప్పేసి వార్తించారు. నిర్లక్ష్య వైద్యంతో ప్రాణం తీస్తే జైలుకే. డాక్టర్లకు 5 ఏళ్లు, ఆర్ఎంపీలకు 2 ఏళ్ల శిక్ష. కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలని కేంద్రం సూచించిందంటూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. అలాగే యాపిల్ యూజర్లకు ఐ రిస్క్ వార్నింగ్ అంటూ వార్తించారు. భద్రతలో పాలపై సెట్ ఇన్ హెచ్చరిక. డివైజ్లను అప్డేట్ చేసుకోవాలని చెప్పి సూచనలు ఇచ్చిందంట. దానికి సంబంధించిన వివరాలు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గణపతి బప్పా మోరయా. गणपति बप्पा मोरया.
गणपति बाप्पा मोरया। नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం।
ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బడిలో మోగాలి నీటి గంట, వేసవి తాపానికి విద్యార్థులు విలవిల, సారు దృష్టి పెట్టండి అంటూ ఎండలు మండిపోతున్నాయి. శరీరంలో నీటి శాతం త్వరగా తగ్గిపోయి నీరసం వస్తుంటుంది. ఒక్కోసారి వడదెబ్బ బారిన సైతం పడుతుంటారు. వేసవి కాలంలో నీరు బాగా తాగాలని వైద్యులు చెప్తూనే ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు పెద్దలు దీనిని పాటిస్తారు. కానీ పిల్లల్లో ఆ పరిపక్వత ఉండదు. దాహమైన నీరు తాగకుండా ఉండిపోతారు. ఫలితంగా శరీరంలో నీటి శాతం తక్కువై అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ సమస్య సాధారణ పాఠశాలలో పని రోజుల్లోనూ ఉన్న వేసవిలో మరింత తీవ్రంగా ఉంటుంది. పిల్లల్లో అవగాహన రైత వడదెబ్బకు సైతం కారణమవుతుంది. పిల్లలు ఇక 20 రోజులు బడికి వెళ్లాల్సి ఉంది. పాఠశాలలో వారు నీరు తాగేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంది అంటూ ఇలా అని ఏదో చెప్పి వదిలేస్తే వారు తాగరు. నీరు తాగడం అనేది ఒక నియమవాలం అలవాటు చేయాలి అంటూ వార్తిచ్చారు. ముగ్గురు కలియ తిరుగుతూ లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో 3 ప్రధాన పార్టీల మధ్య ఓరి పోరు ఉండేలా కనిపిస్తుంది. ఆయా పార్టీల అభ్యర్థులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పర్యటిస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు అంటూ వార్తిచ్చారు. కాంగ్రెస్ అసెంబ్లీ సమన్వయకర్తల నియామకం. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించగా తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులను జారీ చేశారట. బీడీ పరిశ్రమను కాపాడదామని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారట. బుధవారం జగిత్యాలలో బీడీ టేకేదారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగిందని చెప్పేసి వార్తించారు. ఇఫ్తార్ విందు నిజామాబాద్ బరాస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కోరుట్లలోని పట్టణంలో కాల్వగడ్డ వద్ద నున్న ఏజీఎం కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం బరాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ బరాస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇందులో పాల్గొనడం జరిగిందట. మరికొన్ని వార్తలు చూస్తే రోహింగ్యాలకు అండగా తెలంగాణ అంటూ అరవింద్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని రోహింగ్యాలకు అండగా చేద్దాము అనుకుంటున్నారని ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారని వార్తిచ్చారు. అలాగే మొదటి విడత యాదృచ్ఛికీకరణ పూర్తయింది. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొదటి విడత యాదృచ్ఛికరణంగా ప్రక్రియ బుధవారం నిర్వహించారట. ఇంటర్ విద్యకు చక్కని అవకాశం. బీసీ గురుకులాలో ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులకు అవకాశం. ఆంగ్ల మాధ్యమాల్లో బోధన నాణ్యమైన విద్య అందించడంతో పాటు పలు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంలో మహాత్మా జ్యోతి బాపులే బీసీ సంక్షేమ గురుకుల కళాశాలది ప్రత్యేక స్థానం అంటూ వార్తిచ్చారు. ఇంటికి రాములోరి కళ్యాణ తలంబ్రాలు, భక్తులకు సౌకర్యంగా ఆర్టీసీ సేవలు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం వైపు మొగ్గు చూపుతుంది. కార్గోతో సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఆర్టీసీ వివిధ సందర్భాల్లో ప్రజలకు తక్కువ ధరలకే సేవలను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా భద్రాచలంలో ఈ నెల 10న జరిగే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు కావాలని కోరిన వారి ఇంటి వద్దకే సంస్థ తెప్పించి ఇవ్వనుంది. ఉమ్మడి జిల్లాలో 6 డిపోల పరిధిలో యంత్రాంగం చర్యలు చేపడుతుంది అనే వార్తనిచ్చారు. అసత్య వార్తలపై ఉక్కుపాదం. మిత్ వర్సెస్ రియాలిటీ పేట ప్రత్యేక వెబ్ పేజీ రూపొందించిన ఎన్నికల సంఘం ఆ అంశాన్ని ఇచ్చారు. 3 నిమిషాలకు 15 సెకండ్లు ఆగాల్సిందే. కామారెడ్డి పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. జిల్లా కేంద్రంలో ఇదే ప్రధాన చౌరస్తా అంటూ వార్తిచ్చారు. ట్యాంకర్ సాయంతో నీరు నింపుతున్న బీటీ అధికారి అంటూ వార్తించారు. మూగజీవులు గోడు విన్నారు. ఇందల్వాయిలో అటవీ ప్రాంతంలో పాసర్ పిట్లు నీరు లేక చెత్త చెదారంతో నిండిపోతున్నాయి. ఇలాగైతే వన్యప్రాణులు దాహం తీరేదిలా అని శీర్షికను బుధవారం అంటూ ఆ వార్తనిచ్చారు. అలాగే క్రీడాకారులకు అభినందించారు. దిచ్పల్లి ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ టోర్నీలో రాష్ట్ర జట్టు తరపున సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడాకారులు గంగోత్రి, నిష్ఠా, లిఖిత ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉత్తమ ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపల్ గోదావరి తెలిపారట. రాష్ట్ర జట్టు సారథిగా సుశాంక్ ప్రో కబడ్డీలో ఆడటమే లక్ష్యంగా సాధన చేశారు అంటూ వార్తించారు. తన జిల్లాలోని మోర్తాన్ మండలం పాలె గ్రామానికి చెందిన సుశాంత్ రెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్, సవిత వ్యవసాయం చేస్తుంటారు. ఆయన నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించారు. ఆ పాఠశాలలోనే 2014లో జిల్లా శిక్షకుడు మీసాల ప్రశాంత్ వద్ద కబడ్డీలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎంపికయ్యారు. అక్కడ శిక్షకుడు శ్రీనివాసరావు వద్ద రాటు తేలుతున్నాడు అంటూ ఆ వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నిష్ణాతులైన అధ్యాపకులతో గ్రూప్ 1 తరగతులు
మాట్లాడుతున్న రిజిస్టర్ ఆచార్య యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో పోటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 తరగతులను రిజిస్టర్ ఆచార్య యాదగిరి బుధవారం ప్రారంభించారు. ఇన్ఛార్జ్ వీసీ ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేష్ రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహించాలని, గ్రంథాలయం పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించినట్లు రిజిస్టర్ వివరించారట. దేశాన్ని కాపాడే నాయకత్వాన్ని ఎంచుకోవాలి. దేశాన్ని ఐక్యంగా కాపాడే నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని విశ్రాంత హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు అనే వార్త ఇచ్చారు. సింగిడి 2024 గోడపత్రాలు ఆవిష్కరించారు. ఆ అంశాన్ని ఇచ్చారు. నష్ట పరిహారం చెల్లించాలి అంటూ కలెక్టరేట్కు ఏవోకు వినతి పత్రం ఇస్తున్న నాయకులు, అలాగే ఉపాధ్యాయుడిపై ఫోర్స్ కేసు నమోదు చేశారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ఫోర్స్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారట. మర్చిపోలేని పాఠం. నెత్తిన బోనాలతో విద్యార్థులు, పక్కన ఉపాధ్యాయులు డబ్బు కొడుతూ పోతరాజు వేషధరణలో విద్యార్థులకు పాఠ్యాంశాన్ని తరగతి గదిలో బోధించడం కన్నా వారితోనే కృత్య రూపకంగా చేయించారు కామారెడ్డి జిల్లా పల్వంచ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయ బృందం అని చెప్పేసి వార్తించారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నాడు పసుపు, నేడు గల్ఫ్ బోర్డు. పార్లమెంట్ ఎన్నికల్లో కీలకం కానున్న గల్ఫ్ వలస కార్మికుల ఓటు బ్యాంక్. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓటర్ల సంఖ్య ఉందట. లోక్సభ స్థానంలో పరిధిలో సుమారు 22.21% ఓట్లు. గల్ఫ్ పాలసీ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసిన కార్మికులు పక్షం రోజుల్లో గల్ఫ్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. 21న దుబాయ్లో గల్ఫ్ ఓట్లు ప్రభావితం చేసే నాయకులతో బీజేపీ సమావేశం కానుందట. ఈవీఎంలు మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తయింది. పారదర్శకంగా కొనసాగిన ప్రక్రియ పర్యవేక్షించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్. 144 మంది ఉద్యోగులు, టీచర్లకు నోటీసులు. ఎన్నికల శిక్షణకు హాజరు కాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారట. 10th మూలకణం షురువైపోయింది. ఆ అంశాన్ని ఇచ్చారు. తాగునీటి సరఫరా పర్యవేక్షణ అధికారిగా శరత్. ఉపాధి కూలీల సంఖ్య మరింత పెంచాలని చెప్పేసి డిఆర్డీఓ విడి సాయిగౌడ్ తెలిపారట. గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలం. ఆ అంశాన్ని ఇచ్చారు. అమ్మ ఆదర్శ పాఠశాలకు నిధులు వరద. ఎంపిక చేసిన బడుల్లో నీరు, ఇతర సౌకర్యాలు కల్పన. రూపాయలు 31.8 కోట్ల నిధులు విడుదలకు ప్రభుత్వం ఆపదు. తొలి విడతలో 792 పాఠశాలలు ఎంపికయ్యాయట. ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రజలు పెరుగుతున్న ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారట. దరఖాస్తుల ఆహ్వానం. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్పెషల్ ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శశికళ బుధవారం తెలిపారట. స్పెషల్ ఆఫీసర్పై విచారణ. ఇసుక తరలింపుపై వివరాలు వెల్లడించిన జీపీ సిబ్బంది అనే వార్తించారు. ఒక్క పార్టీకి ప్రచారం చేస్తున్నారని ఏఈ బదిలీ. సి విజిల్ యాప్లో ఫిర్యాదు చర్యలు తీసుకున్నారట. హరిత ఆహారంపై నిర్లక్ష్య మేళ. నాటిన మొక్కల్లో కారణరాని పెరుగుదల. నీరు లేక ఎండిపోతున్న వైద్యం కనిపిస్తుంది. దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ వార్తించారు. అలాగే మరో వార్త చూస్తే నేటి చిత్రం. ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్. నగరంలోని పులాంగ్ వద్ద రోడ్డు పక్కన అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమంటూ వార్తించారు. సాదా సీదాగా మండల సమావేశం నిర్వహించారు సిరికొండలో. నవభారతానికి స్ఫూర్తి ప్రదాత శివాజీ అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. మతత్వ పార్టీలను ఓడించాలి. అలాగే జాతీయ స్థాయి పోటీలో బంగారు పథకాలు సాధించారు క్రీడాకారులకు సత్కరిస్తున్న ప్రిన్సిపాల్. తేయు చరిత్రలో మరో మచ్చ. నిషేధిత డ్రగ్స్ తయారీలో తేయు అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్ చేయడం జరిగింది. చర్యలు తీసుకోవడంలో వర్సిటీ ఉన్నతాధికారులు మీనామేషాల్లోనే వార్తించారు. మాడ వీధుల్లో శ్రీవారి ఊరేగింపు. స్వామివారిని ఊరేగిస్తున్న భక్తులు, పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అంటూ అంశాన్ని ఇచ్చారు. ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ పాకులట పడుతుంది అని చెప్పేసి ఎంపీ అరవింద్ మాట్లాడారు. ఎంపీ అరవింద్కు ఓటు అడిగే హక్కు లేదు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించాలి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేద్దామంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారట. ఘనంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. నగరంలోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందట. అలాగే క్రైమ్ కారణాలు చూసుకున్నట్లయితే వేరు కారణాలతో 3 ఆత్మహత్య చేసుకున్న ఘటన బోధనలో చోటు చేసుకుంది. చెరువులో పడి పశువుల కాపరి మృతి చెందిన ఘటన రెంజర్లో చోటు చేసుకుంది. యువతిపై లైంగిక దాడి హన్మకొండలో 0 FIR నమోదు చేశారు. పంపు సెట్ మోటార్ చోరీ జరిగిన ఘటన బాల్కొండలో చోటు చేసుకుంది. అలాగే అపరిచితులు కనిపిస్తే సమాచారం అందించాలని చెప్పేసి జిల్లాలోని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని చెప్పేసి సిపి కమిషనర్ తెలిపారట. కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. ఇది ఇందల్వాయిలో చోటు చేసుకుంది ఘటన. నిందితుడికి 3 ఏళ్లు జైలు శిక్ష విధించారు కామారెడ్డిలో. అదుపు తప్పి ఆటో బోల్తా పడిన ఘటన రాజంపేటలో చోటు చేసుకుంది. నిందితులు అరెస్టు. జక్రన్పల్లి మండలంలోని పడకలోని ఉన్న వెంకటేశ్వర ఆలయంలో ఉండి చోరీ చేసిన దుండగులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. గురువారం సందర్భంగా షిర్డి సాయిబాబా ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే జోరుగా వరి కోతలు, జిల్లాలో కొనసాగుతున్న వరి కోతలు, రోడ్ల వెంట ధాన్యం రాసులు, అమ్మకాలకు రైతులు ఎదురుచూపులు. జిల్లా వ్యాప్తంగా 400 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు నిర్ణయం. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకు సిద్ధమవుతున్న కొందరు రైతులు అంటూ వార్తిచ్చారు. అలాగే ఓట్ల కోసమే దిగ్గజాలు రాజకీయాలంటూ రాష్ట్రంలో ఎన్ఆర్సీ, సీసీఏ అమలు చేసింది లేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఏ అధికారంతో ప్రకటనలు చేస్తున్నారు అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారట. రోడ్డెక్కిన పాడి రైతులు 3 నెలలుగా రైతులకు అందని బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట. నియోజకవర్గాలకు ఆర్డినేటర్లు నియామకం. పార్లమెంట్ ఎన్నికల కోసం పకడ్బందీగా పనిచేసేందుకు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను కాంగ్రెస్ పార్టీ నియమించిందట. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు అని వార్తిచ్చారు. అశ్వవాహనంపై శ్రీవారి ఊరేగింపు. ఇందూరు తిరుమల ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భాగంగా 5వ రోజు బుధవారం అశ్వవాహనంపై శ్రీవారిని ఊరేగింపు నిర్వహించడం జరిగింది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దు అని చెప్పేసి యువత మద్యం తాగి వాహనాలు నడపరాదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. ఇంటి నుంచే ఓటు వేయవచ్చు, దివ్యాంగులు, వయోవృద్ధులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తుంది. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ అంటూ ఆవార్తించారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ తదితరులు బీజేపీ మతతత్వ పార్టీని ఓడించాలి, ఉదయం 6 నుంచి 10 వరకు ఉపాధి పనులు నిర్వహించనున్నారు, నేటి చిన్నాల్లో రాబోయే రోజులకు మూల స్తంభాలు అంటూ ఆవార్తించారు. పిల్లల వయసుకు తగ్గ బరువు ఉండేలా చూడాలి అంటూ మొస్టలోని పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండేలా చూడాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత పేర్కొన్నారట. జిల్లాలో బాణుడి ప్రభావం 43 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది అంటూ వార్తించారు. అయోధ్య శ్రీరాముని పాదకులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలంటూ వార్తించారు. టీఏలో గ్రూప్ 1 ఫిలిమ్స్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రిజిస్టర్ యాదగిరి తెలిపారు. గత సంవత్సరం వేలమే ఖరారు అంటూ వార్తించారు. విద్యుత్ శాఖ ఏఈపై బదిలీ వేటు కార్యక్రమంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. టీయూ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సీఎంను కలిసిన ఎన్ఎస్యూ అధ్యక్షుడు శ్రీశైలం. టీయూలో రాష్ట్రీయ కలమంచి సింగిడి పోస్టుల ఆవిష్కరణ, టీయూ అధ్యాపకుడి అరెస్ట్ అంటూ ఆ అంశాలని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. మరికొన్ని చూసుకున్నట్లయితే లేబర్లకు రూపాయలు 300 పైన ఇవ్వాలి అంటూ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ ఇచ్చారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఛత్రపతి శివాజీకి ఘన నివాళి తెలిపారు. అలాగే నేటి తరానికి దొడ్డి కొమరయ్య ఆదర్శం అంటూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ఏఐఎస్ఏ విద్యార్థి సంఘంలో చేరిక అంటూ వార్తించారు. నారాయణ విద్యార్థిని అభినందించిన డిఐఈఓ అంటూ వార్తించారు. బోధన్ బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక సమావేశంలో మాట్లాడుతున్న అసోసియేషన్ సభ్యులు అంటూ ఆ అంశాన్ని ఆ చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే నమస్తే ఎఫెక్ట్ ముసుగు వేశారు, అక్కడ వేశారు, ఇక్కడ మార్చారు అనే శీర్షిక నమస్తే తెలంగాణ దినపత్రికలో బుధవారం ప్రచురితమై వార్తను స్పందించారు అంటూ వార్తించారు. మక్క కొనుగోలు ఎప్పుడు అంటూ ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణలో. ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు, వాయిదాలుగా డబ్బులు చెల్లింపు మోసపోతున్నామంటూ అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పాడి రైతులు ఆపసోపాలు, నిలిచిన పాల బిల్లులు, సర్కార్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంట పాటు రాస్తారోకో, స్తంభించిన రాకపోకలు, విజయ డైరీ పాలు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట. మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తయింది, ఆ అంశాన్ని ఇచ్చారు. శిక్షణకు హాజరు కాలేని 84 మంది షోకేజ్ నోటీసులను ఇవ్వడం జరిగింది. సొంత భవనంలోకి కేజీబీవీ విద్యార్థులు. అశోక్ ఫారం వద్ద రూపాయలు 3.72 కోట్లతో కొత్త బిల్డింగ్ నిర్మాణం. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెరువుతో సౌకర్యాలు కల్పన, అన్ని హంగులతో మోపాల్ కస్తూర్బా విద్యాలయ భవనం అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. బ్యాండ్ టీచర్పై ఫోకస్ కేసు, విద్యార్థులతో అసభ్యకర ప్రవర్తన. లింగంపేట మండలం షెట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహింగ్యాలకు అడ్డగా మార్చుతారా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్. ఇరుక్కపోయి ఆలయ ఉండిలో చోరికి యత్నం, ఉండిలో ఇరుక్కపోయిన నిందితుడి చెయ్యి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే టీయూలో గ్రూప్ 1 తరగతులు ప్రారంభం. పంట కోత సమయంలో నీటి విడుదల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులనే వార్తించారు. సజ్జ పంట సంరక్షణకు చర్యలు చేపట్టాలి అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలను గాలికి వదిలిన కాంగ్రెస్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, ఆ అంశాన్ని ఇచ్చారు.
జిజ్ఞాస రాష్ట్ర స్థాయి పోటీలకు మోడతాని విద్యార్థులు పని లేక మద్యానికి బానిస యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకర్ నగర్లో చోటు చేసుకుంది. ఎరువుల దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు. కామర్పల్లిలో చిన్నారులోని ప్రతిభను వెలికితీసేందుకు ఉదాహరణ అంటూ వారు తెచ్చారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి బోధన్ ప్రజలు సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలని బోధన్ రూరల్ సిఐ నరేష్ సూచించడం జరిగిందట. ఈ వార్తలు నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలుగా ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.